పారిశ్రామిక రంగంపై టీడీపీ కూటమి నేతలు విశృంఖలమైన చర్యలకు పాల్పడుతున్నారు. ఇది ఒక శాపంగా మారిపోయింది. కొత్త పరిశ్రమ పెట్టాలన్నా, పెట్టిన పరిశ్రమలు కొనసాగాలన్నా, ఎప్పటి నుంచో సంవత్సరాల కొద్దీ నడుస్తున్న పరిశ్రమలు సక్రమంగా వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకోవాలన్నా ఈ కూటమి ప్రభుత్వ నాయకులు తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఎవరు ముగ్గురు తగ్గట్లేదు. వేధింపులు పాల్పడటం. వీళ్ళందరి యొక్క లక్ష్యం ఒకటే, చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఆర్గనైజ్డ్ కరప్షన్ చేయటం. అంటే ఒకరికొకరి అండర్స్టాండింగ్స్ ఎక్కడ లోపం వచ్చినప్పుడు ఒకే దోచుకునే విషయంలో ఇద్దరు ఎమ్మెల్యేలకు కానీ, ఇద్దరు మంత్రులకు కానీ, లేదా బీజేపీకి జనసేనకు కానీ, జనసేనకి టీడీపీకి కానీ, టీడీపీ బీజేపీకి కానీ పోటీ వచ్చినప్పుడు దురదృష్టం ఏంటంటే ఆ పంచాయతీని సీఎం గారే కూర్చొని సెటిల్ చేస్తున్నారు. సాధారణంగా ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి గారు కూటమి నాయకుల దోచుకునే వ్యవహారాలను సెటిల్మెంట్ చేస్తున్నారు. ఇది అత్యంత దురదృష్టకరమైన సంఘటన.